నాగర్ కర్నూల్లో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. కల్వకుర్తిలో మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. నేడు సాయంత్రం 3:30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో కల్వకుర్తికి వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ మైదానంలో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు కోట్రా ఎక్స్ రోడ్లో జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. నేడు నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగబోతుంది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి రాబోతుండడంతో ఇక్కడ భారీగా ఏర్పాట్లను చేస్తున్నారు. ఎగ్జాక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి 3 గంటల ప్రాంతంలో బేగంపేట విమానాశ్రయం నుండి నేరుగా హెలికాప్టర్ ద్వారా కల్వకుర్తికి చేరుకోనున్నారు. కల్వకుర్తిలో భారీ బహిరంగ సభ 4 గంటలకు బిఎస్ఎన్ఎల్ మైదానంలో కూడా ఏర్పాటు చేశారు. అక్కడ సభలో పాల్గొన్న అనంతరం ఏదైతే కల్వకుర్తి కుట్ర సమీపంలో ఉన్నటువంటి ఈ చౌరస్తాలో మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కూడా చేయబోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తన సొంత గడ్డకు రాబోతుండడంతో పూర్తిగా ఇది సొంత జిల్లాకు రాబోతుండడంతో ముఖ్యంగా ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొడంగల్లో రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన వాడైనప్పటికీ ఆయన సొంత గ్రామం కొండారెడ్డిపల్లి కావచ్చు, మాడుగుల గ్రామం కూడా సూదిని జైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి గ్రామం కాబట్టి ఇక్కడ ఆయన విగ్రహావిష్కరణ చేస్తుండడం ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా విగ్రహావిష్కరణకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. మొదటగా మైదానంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ చేయబోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా సూదిని జైపాల్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు, అదేవిధంగా ఆయన ఉత్తమ పార్లమెంటీరియన్ అవార్డు కూడా అందుకున్నటువంటి వ్యక్తి. ఆయన ఇందిరాగాంధీ పైన కూడా మెదక్ నుండి పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి అప్పట్లో కనిపించింది. ఏదేమైనప్పటికీ ఒక సీనియర్ లీడర్ కు విగ్రహావిష్కరణ చేయడం, అదేవిధంగా ఈ రోజు ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి రాబోతుండడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలంతా కూడా తమపై ఏమైనా వరాల జల్లు కులిపిస్తారనే క్రమంలో కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మొత్తంగా విగ్రహావిష్కరణ అదేవిధంగా బహిరంగ సభ ఉండడంతో కాంగ్రెస్ శ్రేణులు అయితే తలములకలయ్యారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలనే క్రమంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది నేడు కల్వకుర్తి నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, కల్వకుర్తి నుండి.